హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. ఈరోజు మన దేవి కిచెన్లో నిమ్మకాయ నిల్వ పచ్చడి ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు మనము నిమ్మకాయ వరగైతే నానుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. నేను దీనికోసం ఒక 10-15 నిమ్మకాయలు తీసుకొని నీళ్ళల్లో వేసి ఉడికించుకున్నాను. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు పక్కన మనం ఒక బాండిల్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ ఆవాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ ఊరగాయ చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చండి. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఊరగాయ పెరుగన్నంలో కానీ పప్పన్నంలో చాలా ఇష్టంగా తింటుంటారు. చాలా రోజుల నిల్వ కూడా ఉంటుంది. ఈ ఊరగాయ ఏమీ పాడైపోదు. మనం వేయించుకున్న ఆవాలు మెంతుల్ని ఇలా పొడి చేసి పెట్టుకోవాలి. పొడి చేసి పెట్టి పక్కన పెట్టేసుకొని తర్వాత మనము ముందుగా ఉడికించుకున్న నిమ్మకాయను తీసుకొని చల్లార్చుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేసేటప్పుడు దానిలోని విత్తనాలను తీసేసుకోవాలి. విత్తనాలు వేస్తే చేదు వస్తుందండి. అందుకని విత్తనాలని తీసేసి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని ఇందులో ఆవాలు వేసుకొని చిటపటలాడినప్పుడు ఈ నిమ్మకాయ ముక్కలన్నిటిని వేసుకోవాలి. కొంచెం కలుపుకోవాలి. తర్వాత ఉప్పు, కారము వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలిపి ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకున్నాము. ఇందులోనే కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. చూడండి ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చేసింది. అంతే అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న మెంతులు ఆవాల పొడిని ఒక 1/2 స్పూన్ వేసుకొని కలిపేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.